100 గ్రాముల సీతాఫలాన్ని తీసుకుంటే మనం తినే పదార్థం ఉంటుంది కదండి, గింజలు తీసేయాలి, తొక్క తీసేయాలి, లోపల గుజ్జు ఏదైతే ఉందో అది 100 గ్రాములు తీసుకుంటే 71 గ్రాముల నీరే ఉంటుంది. శక్తి 104 క్యాలరీల శక్తి. ఓకే. సపోటా, మామిడి ఇవన్నీ చాలా తక్కువ సీతాఫలంతో పోలిస్తే. ముఖ్యంగా ఇందులో 25 గ్రాముల పిండి పదార్థాలు ఉంటాయి. కొవ్వులు 0.6 గ్రామ్స్, కొవ్వులు అసలు ఎక్కువ ఉండవు. మాంసకృతులు 1.7 గ్రాములు, 2.5 గ్రాముల పీచు పదార్థాలు ఉంటాయి. రక్షణ వ్యవస్థకు సంబంధించిన విటమిన్ సి 20 మిల్లీగ్రాములు ఉంటుంది, కాల్షియం 30 మిల్లీగ్రాములు ఉంటుంది. ఈ ఓవరాల్ గా ఉన్న స్థూల సూక్ష్మ పోషక విలువలు అన్నమాట. మరైతే డాక్టర్ గారు, ఈ పండును అసలు వర్షాకాలంలోనే ఎందుకు ప్రవేశపెడుతుందండి మన ప్రకృతి? మరి వర్షాకాలము అంటే రకరకాలుగా అంటువ్యాధులకి పెట్టింది పేరు. అవును. ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది, రక్షణ వ్యవస్థ పెరగవలసిన అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ